ఎన్టీ రామారావు గారి కుమారుడిగా 3 సార్లు శాసనసభ్యుడిగా స్వయాన ముఖ్యమంత్రి చంద్రబాబు గారికి బావుమరిదిగా సాక్షాత్తు అసెంబ్లీ వేదికగా 2 చేతులు జేబులో పెట్టుకొని అద్దాలు తలకు పెట్టుకొని తప్పతాగి అధికార మదంతో అహంకారంతో స్వయాన మాజీ ముఖ్యమంత్రిని ఒక మంచి మనసున్నటువంటి గొప్ప వ్యక్తిని మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారిని సైకోగాడు అని ఏకవచనంతో మాట్లాడినటువంటి బాలకృష్ణ గారు. అసలు సైకో అనేటటువంటి పదం ఎవరికి ఇస్తారు? మెంటల్ సర్టిఫికేట్ ఉన్నటువంటి వాళ్ళని సైకో అంటారు. అటువంటి మెంటల్ సర్టిఫికేట్ నీకు ఉందా లేదా? గుర్తు లేకపోతే మేము చూపిస్తాం. ఇప్పటికీ మెంటల్ సర్టిఫికేట్ పెట్టుకున్నటువంటి వ్యక్తి నువ్వు, గతంలో కూడా తాత వయసులో ఉన్నటువంటి నువ్వు సభ్యత సంస్కారం వదిలిపెట్టి సినిమా ఫంక్షన్లో పవిత్రమైనటువంటి ఆడవారి గురించి ఆడది కనబడితే ముద్దైనా పెట్టాలి లేదా కడుపైనా చేయాలని దౌర్భాగ్యమైనటువంటి మాటలు మాట్లాడి ఇదే జనసేన పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తల విషయంలో అలగా జనం అంటూ కించపరిచినటువంటి వ్యక్తి నువ్వు. ఇదే చిరంజీవి గారి గురించి గతంలో ప్రజారాజ్యం పార్టీ పెట్టినప్పుడు మా నాన్న మాదిరిగా ముఖ్యమంత్రి కావాలని కలలు కంటున్నాడు చిరంజీవి అనేటటువంటి వ్యక్తి, మా నాన్న కాలి గోటి కూడా సరిపోడు, ముఖ్యమంత్రి హోదా అనేటటువంటిది అది మా బ్లడ్లోనే ఉంది అని తాగి వాగినటువంటి వ్యక్తివి నీవు. నిన్ను సైకో అనాలా? లేకపోతే ఒక మంచి వ్యక్తిని ఎవరు కనపడినా అన్న అక్క అని పిలుచుకుంటూ ప్రేమ ఆత్మీయతను చూపించుకుంటూ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని వర్గాల వారికి అండగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు, స్వయంగా జగన్మోహన్ రెడ్డి గారు మానవతావాది. అటువంటి గొప్ప వ్యక్తి గురించి ఇంత నీచంగా మాట్లాడతావా? ఇదే నీ సభ్యత? ఇదే నీ సంస్కారం? ఇదేనా ఈ సమాజానికి నువ్వు ఇచ్చేటటువంటి సంకేతం? మేము చెప్తా ఉన్నాం. ఇవాళ పవన్ కళ్యాణ్ గారు కూడా మాట్లాడాలి. ప్రశ్నిస్తా అని చెప్పి గత ఎన్నికల్లో ఊగిపోతూ ఆవేశంతో జీపులపైన ఎక్కి లారీలు ఎక్కి మా అన్నయ్యకి అవమానం జరిగిందని చెప్పి ఓట్లను దండుకొని ఉప ముఖ్యమంత్రమైనటువంటి పవన్ కళ్యాణ్ గారు ఇవాళ ఏం సమాధానం చెప్తావు? స్వయంగా మీ అన్నయ్య కదా నిన్న ఒక ప్రకటన విడుదల చేసింది. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు సాదరంగా ఆహ్వానించి శాలువాతో సత్కరించి సినీ పెద్దలందరినీ గౌరవించి మా సినిమాలకు సంబంధించినటువంటి రేట్లను పెంచుకునేదానికి అవకాశం కల్పించి ఇంకా ఎన్నో సమస్యలు పరిష్కరించినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి స్వయంగా చెప్పి మీ అన్నే కదా చెప్పిండేది. కాస్త లేటుగా అయినా చెప్పాడు కదా. అది కూడా చెప్పిన దానికి కారణం ఏంటో మీ అన్నను ఏకవచనంతో కించపరిచినాడు కాబట్టి మీ అన్న ఇవాళ అయినా బయటకు వచ్చాడు. మరి ఇవాళ మాట్లాడాల్సినటువంటి వ్యక్తివి నువ్వే కదా. అంటే ఎన్నికల్లో లబ్ధి కోసం, నీ రాజకీయ లబ్ధి కోసం మీ అన్నయ్యను వాడుకుంటున్నావు, జనసేన పార్టీ నాయకులను వాడుకుంటున్నావు, కార్యకర్తలను వాడుకుంటున్నావు. అంటే ఎవరిని కించపరిచినా పర్లేదు, ఏం జరిగినా పర్లేదు, నీకు ప్యాకేజీ కావాలి, రాజకీయ లబ్ధి కావాలి. మేము చెప్తా ఉన్నాం, ఒక గొప్ప వ్యక్తి గురించి ఇలాంటి మాటలు మాట్లాడితే సహించేదే లేదు అని చెప్తా ఉన్నాం. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు స్వయంగా నీకు సంబంధించినటువంటి బాలకృష్ణ గారికి సంబంధించినటువంటి బసవతారకం హాస్పిటల్ సంబంధించి వేల కోట్ల రూపాయలు గతంలో మీ బావ చంద్రబాబు నాయుడు గారు బకాయిలు పెట్టినటువంటి ఆరోగ్యశ్రీ నిధుల్ని మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు విడుదల చేయించారు. అంటే ఒకప్పుడు నీవు నీ ఇంటిలో ఒక నిర్మాత పైన కాల్పులు జరిపితే నీకు అండగా నిలిచినటువంటి కుటుంబం వైఎస్ఆర్ కుటుంబం. అప్పుడు రాజశేఖర రెడ్డి గారు నిన్ను కాపాడితే ఇవాళ బసవతారకం హాస్పిటల్కి సంబంధించి ఆరోగ్యశ్రీ నిధులు విడుదల చేసి జగన్మోహన్ రెడ్డి గారు నీకు అండగా నిలిచాడు. మీ తండ్రి గారి పేరుతో స్వయంగా కృష్ణా జిల్లాకు సంబంధించినటువంటి ఎన్టీఆర్ అనే పేరు పెట్టినటువంటి గొప్ప వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. నువ్వు కృతజ్ఞతగా ఉండాల్సినటువంటి కుటుంబం ఏదైనా ఉందంటే వైఎస్ఆర్ కుటుంబం. కృతజ్ఞతగా లేకపోగా ఈ విధమైన మాటలు మాట్లాడతావా? నీ తండ్రి అధికారాన్ని లాక్కొని నీ తండ్రిని మానసికంగా వేధించి చంద్రబాబు నాయుడు గారికి ఊడిగం చేసుకుంటూ తప్పతాగి అసెంబ్లీలో మాట్లాడతావు, రోడ్డు పైన కనపడితే ఏ ఫంక్షన్ పోయినా కూడా మీ పార్టీ కార్యకర్తలే కొడతావు. సైకో చేష్టన చేసుకున్నటువంటి వ్యక్తి నువ్వా మా నాయకుడి గురించి మాట్లాడేది? వెంటనే బహిరంగంగా క్షమాపణ చెప్పాలి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీగా తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ప్రకృతి కూడా ఇలాంటి మాటల్ని సహించదు. హెచ్చరిస్తూ ఉన్నాం ఈ సందర్భంగా బాలకృష్ణ గారికి. మా నాయకుడు మాకు సంస్కారం నేర్పించాడు, క్రమశిక్షణ నేర్పించాడు కాబట్టి ఇప్పటికిడిగా మర్యాదగా మాట్లాడుతూ ఉన్నాం. ఇలాంటి వ్యాఖ్యలు మరొకసారి చేస్తే బాగుండదు అనేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు గతంలో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈ పేదలకు సంబంధించినటువంటిది 31 లక్షల మంది అక్కచెల్లెమ్మలకు ఇంటి పట్టాలు ఇచ్చినటువంటి చరిత్ర జగన్మోహన్ రెడ్డి గారి. 4 ఫిషింగ్ హార్బర్లు, 17 మెడికల్ కాలేజీలు, 10 పోర్టులు, అదేవిధంగా 10,000కు పైగా సచివాలయాలు, 15,000కు పైగా రైతు భరోసా కేంద్రాలు, లక్షలాది ఉద్యోగాలు కల్పించి అండగా నిలిచినటువంటి గొప్ప వ్యక్తి గురించి ఈ విధమైనటువంటి మాటలు మాట్లాడతావా? అంటే కేవలం అసెంబ్లీని కూడా డైవర్షన్ పాలిటిక్స్ వాడుకుంటారా? మీకు జరిగితే ఒకటి,
ఎదుటోళ్ళకి జరిగితే ఇంకొకటే. వర్ధార్ బాలకృష్ణ గారు అధికారం దర్పంతో వాగిన ప్రతి ఒక్కరు కూడా కాలగర్భంలో కలిసిపోయినటువంటి చరిత్ర చెప్తా ఉంది. ఇలాంటి మాటలు మాట్లాడితే చరిత్ర కూడా క్షమించదనేసి ఈ సందర్భంగా గట్టిగా చెప్తా ఉన్నాం.